తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. చల్పక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, మనం చూడొచ్చు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏటూరు నగారం మండలం చెలగల అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా మావోయిస్టులు 7 చనిపోయినట్టుగైతే పోలీసులు ధృవీకరించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఎన్కౌంటర్ లో భద్రు సంబంధించినటువంటి దళ కమాండర్ తో పాటు దళ సభ్యులు కూడా చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహాన్ని గుర్తించాలని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఎన్కౌంటర్ లో భారీగా కూడా వెపన్స్ ఏదైతే మావోయిస్టులు వాడిన AK-47 రెండుతో పాటు ఇతర వెపన్స్ ఏదైతే SLR తో పాటు కొన్ని ఆటోమేటిక్ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఇల్లందు నర్సంపేట ఏరియాకి సంబంధించిన కమిటీ అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా ఈ ఆపరేషన్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ తో పాటు యాంటీ నక్సల్స్ సంబంధించిన స్టార్స్ కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 అనేది చాలా పెద్ద ఎన్కౌంటర్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు ఎన్కౌంటర్లు, ఒకటి మనుగూరు ఏరియాలో జరిగినప్పుడు మొన్న దాదాపుగా నెల అవుతుంది. ఆడ లక్షణ దళానికి సంబంధించి 6 చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు భద్రు దళానికి సంబంధించి 7 చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి పక్క పక్కనే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనుగూరు పక్కనే ఏటూరు నగరం అడవులు ఉంటే ఆనుకొని ఉంటుంది. ఆ అడవి ప్రాంతంలో దాదాపుగా ఛత్తీస్గఢ్ నుంచి సుమారుగా 2 దళాలుగా 15 మంది మావోయిస్టులు తెలంగాణకి ఎంట్రీ అయినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. అయితే గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 6 చనిపోతే ఇప్పుడు 7 కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి కీలక నేతగా ఉన్నట్టు భద్రు మాత్రం ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహాలను గుర్తించిన తర్వాతనే వాళ్ళ పేర్లు ఎవరైతే ఎన్కౌంటర్ లో చనిపోయారో 7 పేర్లు క్లియర్ చేస్తామని కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇంకా ఏమన్నా అదనపు బలగాలు తెప్పించే ప్రయత్నం కూడా ఏం లేదు. ఎందుకంటే పూర్తిగా దళం ఉన్నది 7 చుట్టుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ముందు నుంచి కూడా అక్కడ ఒక షెల్టర్ జోన్ చేసుకుని ఏటూరు నగరం ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొన్ని రోజుల కాంచి ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగించారు. అక్కడ తెలంగాణ గ్రేహౌండ్స్ తో పాటు ఏటూరు నగరం సంబంధించిన ఒక స్పెషల్ పార్టీలు, అదేవిధంగా యాంటీ నక్సల్ సంబంధించినటువంటి కొన్ని స్కాల్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా ఉదయం పూటని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఒక్కసారిగా మావోయిస్టులే పోలీసులపై కాల్పులు జరిపారని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో దాదాపు 7 మావోయిస్టులు చనిపోయారు. అయితే కీలక నేత ఉండి ఉంటారని భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఆ కీలక నేత ఎవరంటే భద్రు అని చెప్పేసి కూడా ఆ పోలీసు వర్గాలు అయితే గోప్యంగా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా డెడ్ బాడీని గుర్తించాలి. తను ఎప్పుడో చిన్నతనంలో వెళ్ళినటువంటి మావోయిస్ట్ ఉద్యమాలకు వెళ్ళినట్టు అప్పటి ఫోటోస్ ఉన్నాయి కానీ పూర్తి స్థాయి గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితంగా భద్రు మాత్రం ఉంటాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణలో పూర్తి స్థాయి కూడా పట్టు సాధించడానికి భద్రు అనేక దాడులు కానీ అనేక పోస్టర్లు, అదేవిధంగా PLJ వారోత్సవాలు రేపటి నుంచి మావోయిస్టులకు సంబంధించిన PLJ వారోత్సవాలు కూడా ఉన్న నేపథ్యంలో దాదాపుగా డిసెంబర్ 2 నుంచి 8 వరకు కూడా వారోత్సవాలు చేయాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతంలో కూడా ఆ ఏటూరు నాగారం, ములుగు ఈ ప్రాంతంలో పూర్తి కూడా పోస్టర్లు, బ్యానర్లు కూడా వేసినట్టు పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో మావోయిస్టుల కదలికలు క్షుణ్ణంగా ఉన్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. 7 మావోయిస్టులు అయితే చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. భారీగా కూడా వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నాయి. అయితే భారీ వెపన్లు దీంట్లో 2
AK-47 దొరికినాయి. అందుకోసం కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలను కూడా ఏటూరు నాగారం సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరిగింది ఏటూరు నాగారం అడవి ప్రాంతం, అదే అక్కడే ఆ ప్రాంతంలో మండలంలో జరిగింది కాబట్టి అక్కడికే డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తరలిస్తామని పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా 7గురిని గుర్తించాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టు గతంలో మావోయిస్టు పార్టీలో చేశారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆ డెడ్ బాడీలను గుర్తించే విధంగా మావోయిస్టుల ముఖాలను గుర్తుపట్టి వాళ్ళని గుర్తించే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. ఒక్కసారిగా ఏజెన్సీ మొత్తం కూడా చూడొచ్చు. ములుగు ఆ ప్రాంతంలో ఏదో ఏటూరు నాగారం ఉందో పూర్తి స్థాయి ఏటూరు నాగారం మొత్తం కూడా ఏజెన్సీ ఒక్కసారిగా ఒలికిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇంత భారీ ఎన్కౌంటర్ అసలు మావోయిస్టు ఈ ప్రాంతంలో లేరనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ దాదాపుగా తలకమ్మటరు భద్రుతో సహా 7గురు చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయి కూడా ఏజెన్సీ మొత్తం భయం గుప్పిట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అదే ములుగు జిల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు వచ్చిన సమాచారం పక్కా పోలీసులకు ఉంది. దాదాపుగా 15 మందితో 2 దళాలు సంచరిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ మధ్య కాలంలో ఒక దళానికి సంబంధించి పూర్తిగా లచ్చన్న దళాన్ని మొత్తం కూడా పోలీసులు అయితే కథం చేశారు. అయితే భద్రతల మాత్రం కీలక పాత్ర పోషిస్తూ ఏటూరు నాగర్ అడవులతో పాటు భద్రాద్రి జిల్లా అడవులు మొత్తం కూడా సంచరిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ రోజు భద్రులు మాత్రం ఎన్కౌంటర్లు చనిపోయినట్టుగా పోలీసులతో భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. లక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.